డైలీ టేస్ట్ ది డైలీ. ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింకు చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం వస్తుంది. మీ సేవా సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, అదే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నప్పటికీ అర్హులైన విద్యార్థులు కాకుండా అనర్హులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు రేషన్ కార్డును కూడా లింకప్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తారో అప్పుడు తప్పనిసరిగా రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవారికే ఇస్తారు కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 2,50,000 వరకు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజమైన అర్హులై పేదలై ఉంటేనే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అర్హతకు మించి ఆస్తులు ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇతర లావాదేవీలు జరిగిన వారు ఫీజు రియంబర్స్మెంట్ పొందే అవకాశం లేకుండా ఇది కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే పొందుతూ ఉంటారో వారికి మాత్రం కఠినంగా నిబంధనలు అమల్లో ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కావచ్చు, ఈ విద్యా సంవత్సరం కొంత ఎవరైతే అనర్హులు ఉంటారో వారిని ఏరివేత చేసే కార్యక్రమం ఇదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు అయితే ఇంజనీరింగ్ కాలేజ్, వైద్య కాలేజీలకు అయితే వెళ్తూ ఉంటాయి. ఒక విద్యార్థికి కనీసం సంవత్సరానికి 1,00,000 వరకు, 50,000 నుంచి 1,00,000 వరకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో అనర్హులైన విద్యార్థులు కావచ్చు, కొంతమంది అధిక ఆదాయం పొందుతున్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కు అప్లై చేసుకుని ఎలిజిబుల్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఫీజు రియంబర్స్మెంట్ కు ఎలిజిబుల్ కాదనేది దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఆదాయ వర్గాలు కట్టడికే ఈ నిర్ణయమా, లేదంటే కొంతమంది అర్హులు అయినప్పటికీ రేషన్ కార్డు లేని వారు కూడా కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు ఆదాయం అర్హులు అయినప్పటికీ కొంతమందికి ఇప్పటికీ రేషన్ కార్డు రాని వారు ఉన్నారు. వారిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో ఏదైతే ఆదాయం వారికి ఎంత వస్తుంది సంవత్సర ఆదాయం, దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు కొంతమంది అర్హులు అయినప్పటికీ ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ పొందలేని పరిస్థితి ఉంది. వారి పరిస్థితి కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా సందర్భాల్లో వారు రేషన్ కార్డు పొందలేకపోవచ్చు కావచ్చు. రెండవది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో కూడా వారికి అన్యాయం జరిగి ఉండవచ్చు. కాబట్టి అట్లాంటి వారిని కూడా ప్రత్యేక కేటగిరీకి చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సందీప్, నగేష్, అంటే ఇలా కండిషన్లు పెట్టడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి లేదా? అంటే ఏదైనా కార్యాచరణ ప్రారంభించే సందర్భంలో ప్రారంభంలో వ్యతిరేకత సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ప్రారంభించిన కొత్తలో ఇలాంటి అనేక నిబంధనలు పెట్టిన సందర్భంలో కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే తర్వాత కాలంలో అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డు నిబంధనను తీసుకొచ్చిందో దానిపైన కూడా కొన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, కొన్ని ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇదైతే మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత కాలంలో అర్హుల ఎంపికకు ఇదొక ప్రామాణికం అయితే మాత్రం కొంత ఇది స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీలో కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగం జరుగుతుందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న విషయం. ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కొన్ని కాలేజీలు స్థాపించిన పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో కొన్ని నేషనల్ రికగ్నైజేషన్ అయినప్పటికీ వాటి మౌలిక వసతుల కొరత ఉండడం, అవి సరైన విధంగా నడవకపోవడం, విద్యార్థులు రాకుండా
కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే నడుపుతున్న పరిస్థితి కొన్ని విచారణలో తేలింది. నేషనల్ ఏదైతే సంస్థలు ఉంటాయో ఆ సంస్థల సంబంధించిన ఆడిట్ లో కూడా బయటపడింది. తర్వాత కొంతమంది నిపుణులు స్వయంగా పరిశీలించిన సందర్భంలో కూడా ఇలాంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఆయా కాలేజీలకు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కట్టడి చేయాలంటే కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేష్.